హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కుర్మా చేస్తున్నానండి. చూద్దాము. పొయ్యి మీద బాండి పెట్టానండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించానండి. ఆయిల్ వేడవ్వాలి. చికెను, ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు, చికెను వేడయ్యే వరకు, ఆయిల్ వేడయ్యే వరకు ఆగుదాము. ఆయిల్ వేడయిందండి. 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సరిపడా ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు బాగా ఏగిపోవాలి, ఎర్రగా అయిపోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకుందామండి. అసలు ఫస్ట్లో వేయాలి, ఆయిల్లో మర్చిపోయాను బిర్యానీ ఆకు. ఇంకా వేగినప్పుడు మసాలాలండి. కొబ్బరి, జీడిపప్పు, వెల్లుల్లిపాయ, అల్లం, అలాగే 2 యాలకులు అండి, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క కూడా వేసానండి. ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టేసుకొని, అదే మసాలా పేస్ట్ చేసి పెట్టేయాలి. ఆల్రెడీ పెట్టేశాను, నేను పేస్ట్ చేసి పెట్టానండి. ఈ మసాలా వేసుకుందాము. మసాలా వేసాం కదండి. ఇప్పుడు కారం వేసుకుందాము. అలాగే పసుపు, ఉప్పు అండి, కరివేపాకు కలిపేసుకుందాం బాగానే. మసాలా ఉల్లిపాయ వేగి లోపల అండి చికెన్ అండి. ఇది బాయిలరే, కానీ కాల్పించుకున్నాము, బాగుంటుందని అలాగైతేనే. ఇప్పుడు ఈ చికెన్ కూడా ఇందులో అదే మసాలాలు వేసేద్దాము. కలిపేసుకుందామండి బాగానే. ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదు, మగ్గిపోయింది ఆల్రెడీ. లైట్గా అండి, ఒక చిన్న గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది, చాలు. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ చేసేసుకుందాం. స్టవ్ని మంట సిమ్ చేసేద్దామండి. దగ్గరికి అయ్యే వరకు ఆగాలి. చికెన్ కుర్మా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి.
అయిపోయింది. ఇలా అంతా ఆయిల్ అంతా పైకి తేలిపోవాలి. ఇంకా మసాలాలు ఏమీ ఎక్కలేదండి. పచ్చి మసాలా ఆడాను కదా నేను, మొత్తం అన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేద్దాము. గ్రేవీ ఇలా ఉంటే సరిపోద్దండి, మరీ పలచగా ఉండకూడదు. చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి. స్టవ్ కూడా ఆఫ్ చేసాను.